ముందుగా దేవాది దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ కూర్చుని మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దినమన హబక్కూకు అనే గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడిన ప్రవర్త బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించే రీతిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు అనే ఒక ప్రవక్త వాక్య భాగంలో మనకు కనబడతాడు ప్రియురా. ఈయన 3 అధ్యాయాలని బైబిల్ గ్రంథం పరిశుద్ధ వాక్య భాగంలో రాయడం జరిగింది ప్రియురా. ఈయన పేరు హబక్కూకు. ఇక్కడ ఈయన గ్రంథం పేరు కూడా హబక్కూకు అనే గ్రంథము రాశాడు ప్రియురా. ఈయన ఎందుకు రాశాడు అంటే ఈయన ఒక ప్రవక్తగా మనం చూసుకుంటున్నాం ప్రియురా. ఇశ్రాయేల్ దేశానికి దక్షిణ రాజ్యపు చివరి 10 సంవత్సరాల ముందు ఈయన అక్కడ ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మన వాక్య భాగంలో రాయబడాడు ప్రియురా. ఎందుకు ఈ రాశాడో తెలుసా ప్రియురా? అక్కడి ప్రజలు ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యూదా ప్రజలు, యూదా పరిపాలనలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అన్యాయంగా లేకపోతే అనేకమైన అపవాది శోధనను బట్టి అనేకమైన పనులు చేస్తున్నప్పుడు వారు బబులోను దేశానికి చెరగా పట్టబడి వెళ్తున్నారని చెప్పి ముందుగున్నని గ్రహించిన ఈ ప్రవక్త ఈ గ్రంథాన్ని రాశాడు ప్రియురా. ఈ గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటో తెలుసా ప్రియురా? ఈ గ్రంథాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు రాయలేదు, ఇశ్రాయేల్ ప్రజలకు ఈ హబక్కూకు ప్రవక్త రాయలేదు. కానీ ఈ నేరుగా చేస్తున్న పని ఏంటంటే, ప్రవక్తల పని అంటే దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని యొక్క మాటని ప్రజలకు చెప్పే రీతిగా ప్రవక్త యొక్క పని ప్రియురా. అటువంటి ప్రవక్త యొక్క పనిని దేవుడు ఏం చేశాడో తెలుసా ప్రియురా? ఈ హబక్కూకు అటువంటి పనిని దేవుడు అందు చేయలేదు. కానీ ఈ హబక్కూకు ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా దేవునికి విజ్ఞాపన రూపంలో లేకపోతే ప్రార్థన రూపంలో లేకపోతే జరుగుతున్న పరిస్థితులు బట్టి ఈ దేవుడికి చెప్పాలనే ఆశతో ప్రజలకు చెప్పలేదు, ప్రజలతో మాట్లాడలేదు. కానీ ఈ హబక్కూకు ప్రవక్త దేవునితో తన యొక్క బాధని విప్లాపన చేసుకున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి 2 అధ్యాయాల్లో కూడా హబక్కూకు మాట్లాడుతుంటే దేవుడు తిరిగి సమాధానం చెప్పే రీతిగా మనకి కనబడతాయి ప్రియురా. మొదటి 2 అధ్యాయాలు కూడా హబక్కూకు ఎందుకయ్యా అలా జరుగుతుంది అని చెప్పి దేవునికి అడుగుతున్నప్పుడు ఇది పలానా రీతిగా జరుగుతుందని చెప్పి దేవుడు మాట్లాడే ప్రయత్నం చేశాడు ప్రియమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు ఫిర్యాదు చేస్తూ ఈయన మాట్లాడతాడు. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయం, హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయం 1 నుంచి కొద్ది వచనాలు చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చివ దేవోక్తి, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచుందని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగబడుచున్నవి, జగడమును కలవరమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకాయము. న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. ఆగిపోయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బతిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల యొక్క బతికి ఏ రీతిగా ఉందో తెలుసా ప్రియురా? వారి ఆ జీవన శైలి ఏ దగ్గరగా ఉందో తెలుసా ప్రియురా? విగ్రహారాధనతో, వ్యభిచారముతో, అన్యాయపు రీతిగా రాజులే అన్యాయం చేస్తున్నట్టు, రాజులే ప్రజలకు అనేకమైన దుష్కార్యాలు చేస్తున్నట్టు ఇక్కడ ఫిర్యాదు దేవునికి చేస్తుంటే హబక్కూకు ఏంటని చేస్తున్నాడు తెలుసా ప్రియురా? యెహోవా నేను మొరపెట్టుచుంటే నువ్వు ఇన్నాళ్ళు ఆలకింపుకుందువు. ఎన్నాళ్ళయ్యా నా మాట నువ్వు ఆలకించట్లేదు, నీ విజ్ఞాపన చేస్తున్నాను కదా, నా ప్రార్థన నువ్వు ఆలకించాలి కదా అని చెప్పి దేవుడితో ఈ హబక్కూకు అడుగుతుంటే దేవుడు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా ప్రియురా? దేవుడు చెప్తున్న సమాధానము 5వ వచనం చదువుకుందాం. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మక యుందురు. ఆలకించుడి,
తమని కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతలము వరకు సంచరించు ఉద్రేకములు గల క్రూరగల కుల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వము విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. సరిపోతుంది పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదువుకుందాం. ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులు గల కల్దీయులను నేను రేపుచున్నాను. బబులోనుని నేనే నీకు ప్రవేశించుతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు తాలూకా వాతావరణం ఈ రీతిగా ఉంటే, అన్యాయపు అంచుల్లో మీరు కొట్లాడుతూ ఉంటే, అక్కడ దోషము, పాపము, అనేకమైన విగ్రహారాధన, అనేకమైన వ్యభిచారాలు కలిగిన ప్రదేశంలో ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఉంటే, నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? దాన్ని బట్టి హబక్కూకు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా? విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా? ఆ బబులోనును నేనే అనుసరిస్తున్నానయ్యా. ఆ బబులోనుకు ఈ ఇశ్రాయేలు ప్రజలను నేనే చెరగా విడిచిపెడుతున్నానయ్యా. ఈ బబులోను వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చెరగా తీసుకెళ్ళడానికి నేనే అనుమతించానయ్యా అని చెప్పి దేవుడు జవాబిస్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అన్యాయపు మార్గంలో పాపంతో కొట్లాడుతుంటే, తన ప్రజలుగా పిలుచుకుంటాం ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలుగా, దేవుని జనాంగంగా పిలుస్తున్న ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి అప్పచెప్పేస్తున్నాడో తెలుసా ప్రియురా? దేవాది దేవుడు బబులోను చెరకు అప్పగించేస్తున్నాడయ్యా. అంతేకాదు కానీ 2వ సంభాషణ చూసినట్లయితే అదే గ్రంథంలోని 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవున్నవాడవు కావా? మేము మరణము నొందుము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హబక్కూకు ఏందని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? హబక్కూకు, అయ్యా ఎందుకయ్యా ఈ ఇశ్రాయేలు ప్రజల కంటే ఆ బబులోను ప్రజలు హీనమైన ప్రజలు కదా, హీనమైన దేశం కదా, వారికి ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగించేస్తున్నావు అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జవాబు ఏంటో తెలుసా ప్రియురా? నేను బబులోనుని నేను ఇవ్వడానికి నేను సమర్థుడిని, కానీ బబులోను కూడా కోల్చడానికి నేను సమర్థుడిని అని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను బబులోను కొల్లదేశానని చెప్తున్నాడు. అమ్మా నువ్వు బబులోను దేశానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ నువ్వు అర్పించినప్పుడు కూడా నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? ఆ బబులోను రాజ్యాన్ని కూడా కొల్లదేశే దేవుడు నా దేవుడు నువ్వు గ్రహించుకోవాలమ్మా. నీకు అప్పగించిన దేశాన్ని, దాన్ని స్థాపించిన దేవుడు కూడా నా దేవుడని నువ్వు గ్రహించాలమ్మా. నువ్వు అప్పగించినంత మాత్రాన అక్కడ నువ్వు అన్యాయం జరుగుతుందంటే అన్యాయం జరుగుతుంది. వాళ్ళ దేశంలో వాపోతే వారి పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉంటారు, కానీ అక్కడ కూడా నివసిస్తున్న దేవుడు నా దేవుడు అని చెప్పి నీవు నమ్మాలి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అవినీతి రాజ్యాన్ని వాడుకుంటాను, కానీ వారిని కూడా నేను శాసించగలనని చెప్తున్నాడమ్మా. ఆ దేశాన్ని వాడుకున్న నేనే ఆ దేశాన్ని పరిపాలించడానికి కూడా నేను సమర్థుని చెప్తున్నాడమ్మా. ఆ దేశాన్ని ఆపమంటే ఆపగలను, ఊరుకోమంటే ఊరుకోగలను కూడా దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంతా దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నప్పుడు హబక్కూకు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క విశ్వాసాన్ని హబక్కూకు చూడగలిగాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నమ్మకాన్ని దేవుడు యందు ఈ హబక్కూకు చూడగలిగాడు ప్రియురా. 2వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, 2వ అధ్యాయం 4వ వచనం, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. మరొకసారి చదువుకుందాం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మాట నిన్ను నన్ను బలపరచాలమ్మా. మరొకసారి చదువుకుందామా 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ నువ్వు అనుకుని ఉండొచ్చు, వారందరూ కూడా అతిశయపడుతున్నారు వారి పాపాన్ని బట్టి, వారందరూ కూడా యథార్థులు అనుకుంటున్నారు వారి యొక్క విగ్రహారాధన బట్టి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియుడా, వారి కంటే శ్రేష్టమైన దేవుడు నా దేవుడు అని చెప్పి వారు గ్రహించట్లేదమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు యథార్థమంతులని ఎప్పుడు గ్రహిస్తాడో తెలుసా ప్రియుడా, వారు నీతిగా బ్రతుకున్నప్పుడు వారు యథార్థమంతులుగా వారు స్థిరపడతారమ్మా. అమ్మ బబులోను దేశానికి ఇజ్రాయేలు ప్రజలను అప్పగించేసినప్పుడు కూడా నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియుడా, వారు అక్కడ ప్రార్థన చేసినా సరే నా దేవుడు ఆలకించే దేవుడు అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అప్పగించేసినప్పుడు కూడా పాపాన్ని బట్టి వారు వేరొక దేశానికి వెళ్ళిపోయినప్పుడు కూడా, బానిసత్వంతో ఉండిపోయినప్పుడు కూడా, బానిసత్వంలో బతుకుతున్నప్పుడు కూడా అక్కడ దేవుడు ప్రార్థన చేసినా సరే, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడికి ప్రార్థన చేసినప్పటికి కూడా సరే నా దేవుడు ఆలకించే దేవుడు అని నేను నమ్మాలి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అంతేకాదండి, అవన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా దేవుడు మాట్లాడినప్పుడు కూడా హబక్కూకు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా, దేవుని యొక్క విశ్వాసతను లేకపోతే దేవుని యొక్క నీతిని దేవుడు నందు విజ్ఞాపన చేస్తున్నాడమ్మా. మొత్తం కూడా 3వ అధ్యాయం మొత్తం కూడా ఒక కీర్తన వలె, ఒక సామెతల పరమగీతల వలె పాడడం జరిగింది ప్రియురా. దేవుని యొక్క మహిమను వారు ఉచ్చరింపడం జరిగింది ప్రియురా. 17వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండును, ద్రాక్ష చెట్లు ఫలింపకుండును, ఒలీవ చెట్లు కాపు కాయకులేకుండును, చేలిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ నీతి ఏ రీతిగా ఉంచాలో తెలుసా ప్రియురా, అక్కడ రాయబడింది కదా 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియురా, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుల విశ్వాసము మూలముగా బ్రతుకుదురు. ఎలా బతకాలో తెలుసా ప్రియురా, అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండును, ఒలీవ చెట్లు కాపు లేకపోయిండును, చేనులో పైరు లేకపోయి ఉండును, గొర్రెల దొడ్డులో లేకుండాను, సాలలో పశువులు లేకపోయినందును యెహోవా యందు ఆనందించాలంట ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకాలంటమ్మా. అమ్మా నువ్వు బబులోను వంటి చెరలో నువ్వు ఉండిపోయినప్పటికి కూడా దేవుడు అంటున్నాడు కదా, నువ్వు అక్కడి నుండి నన్ను ప్రార్థించినప్పుడు కూడా నీ ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడమ్మా. నువ్వు ఎంత దిగజారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పటికి కూడా, ఎంత కూలిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పటికి కూడా, నువ్వు లేనంటే ఊపిలో నువ్వు కూరుకుపోయినప్పటికి కూడా, బాధల వంటి విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు కూడా నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారంట ప్రియురా. నువ్వు అక్కడి నుంచి నువ్వు దేవుని ప్రార్థించగలిగితే దేవుని ప్రార్థన ఆలకిస్తాడమ్మా. అమ్మ అంతే కదమ్మా, ఇక్కడ భక్తుడు ఏ రీతిగా రాయబడి ఉంటున్నాడు తెలుసా ప్రియురా. మరొకసారి చదువుకుందాం 17వ వచనము. అంజూరపు చెట్లు పోయకుండును, ద్రాక్ష చెట్లు ఫలించలేకుండును, ఒలీవ చెట్లు కాపు లేక ఉండును, ఏంటండి చేనులో పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను యెహోవా యందు ఆనందించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు ఏ రీతిగా చెప్తున్నాడు తెలుసా ప్రియురా, ఏ రీతిగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా, రాబోయే సమస్య ఇక్కడికి దర్శన రూపంలో వచ్చినట్లయితే రాబోయే సమస్య, రాబోయే ఉగ్రత మొత్తం కూడా ఈ హబక్కూకు మొత్తం కూడా గ్రహించినప్పటికి కూడా ఈ మాటలు రాయబడుతున్నాయమ్మా. ఇశ్రాయేలు అందరి ప్రజలు కూడా బబులోను దేశానికి బానిసత్వంతో బతుకుతుంటే తినడానికి ఆహారం లేకుండా ఆ రాజు పరిపాలన అనేకమైన ఘోరమైన పనులు చేస్తున్నప్పటికి కూడా అక్కడ రాయబడిన మాట, అంజూరపు చెట్లు పూయకుండాను, వారి జీవితాలు ఫలింపలేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా, ద్రాక్ష చెట్లు ఫలింపలేకుండా ఆహారాన్ని తినడానికి తిండి లేకపోయినప్పుడు కూడా, వారు వేసుకోవడానికి వస్త్రాలు నాణ్యమైన వస్త్రాలు లేకపోయినప్పుడు కూడా, బానిసత్వం కలిగిన బతుకులో కూడా ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా, హబక్కూకు యెహోవా యందు ఆనందించుచున్నాను
అంటున్నాడమ్మా. అటువంటి విశ్వాసము నీకు నాకు కావాలి తల్లి. అటువంటి విశ్వాసము నీకు నాకు ఉంటే నువ్వు వచ్చే సమస్య బట్టి నేను భయపడం, వచ్చే శోధన బట్టి నేను భయపడం, వచ్చే ఉగ్రత బట్టి నేను భయపడం ప్రియరా. రేపు ఏం జరుగుతుందో, రేపు రాబోయే సమస్య ఏంటో బట్టి నేడు నీ జీవితంలో నీకు నాకు ఏంటంటదో తెలుసా ప్రియరా, భయం ఉండదమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదండి 18 వచనం అంటాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు నేను ఆనందించుచున్నాను అంటూనే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాడు ప్రియురా. అక్కడ ఆనందించుచున్నాడు, ఇక్కడ ఏంటని సంతోషిస్తున్నాడు తెలుసా ప్రియరా. ఆనందము ఏంటని ఆనందిస్తున్నాడు తెలుసా ప్రియరా, ఏంటని ఆనందిస్తున్నాడు తెలుసా ప్రియరా. యెహోవా యందు నేను ఆనందించుచున్నాను. ఆయనందు ఆనందిస్తున్న ఈయన రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాడు ప్రియరా. ఈయనకు ఒక అభయం ఉంది, ఏంటో తెలుసా ప్రియరా, రక్షించిన దేవుడు సంతోషించడానికి నా దేవుడు సమర్థుడు అని చెప్పి అంటున్నాడమ్మా. నన్ను రక్షించిన దేవుడు నా సంతోషాన్ని కూడా ఆయనే ఇస్తాడని చెప్పి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా, దేవుడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా, దేవుడు తనకు కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపించే దేవుడు అంట ప్రియరా. అమ్మ, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా కోపంతో ఎక్కడికి అప్పచెప్పేశాడమ్మా, బబులోని దేశానికి, బబులోని చెరకి వీనికి అప్పగించేస్తే అక్కడ రాయబడిన మాట 2వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. వారు యథార్థపరులు కాక, 2వ అధ్యాయం మొత్తం 1 నుంచి చదువుకుందాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పిదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా యెహోవా నాకిలగ సెలవిచ్చెను. చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమగును పలక మీద స్పష్టముగా రాయము. ఆ విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. క్షమించండి, 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే, ఇక్కడికండి ఇది నా సమస్య, ఇక్కడ దీని గురించి చదివించా. మరొకసారి చదువుగా. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా బబులోను దేశానికి అప్పగించేశాడు కదా దేవుడు. ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా ప్రియరా, ఆయన కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపించే దేవుడు అంటమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపించే దేవుడు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా. వాత్సల్యం అంటే ఏంటో తెలుసా ప్రియరా, వాత్సల్యం అంటే ఏంటో తెలుసా ప్రియరా, వాత్సల్యం అంటే ప్రేమ ప్రియరా. ఎటువంటి ప్రేమ తెలుసా ప్రియరా, ఎటువంటి ప్రేమ తెలుసా ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాత్సల్యం అంటే ప్రేమ అని చెప్తున్నావు కదా. ఎటువంటి ప్రేమ తెలుసా ప్రియరా, తల్లిదండ్రులు అంటే ప్రేమ అంటే ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు తప్పు చేస్తే కొట్టే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందమ్మా. పిల్లలు తప్పు చేస్తే కొట్టే హక్కు తల్లిదండ్రులకు ఉంటే, ఇటు ఒక తప్పు చేసినప్పుడు పిల్లవాడిని కొట్టినప్పుడు కొట్టేసిన తర్వాత వారిపై చూపిస్తారు కదా ప్రేమ. అటువంటి ప్రేమ నీ పట్ల నా పట్ల నా దేవుడు చూపిస్తున్నాడమ్మా. అమ్మా, నేను కొట్టేశాను కదా అని ఎక్కి 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 ఏడుస్తున్న పిల్లవాడి దగ్గరికి వచ్చి నేను అంతగా కొట్టేశాను అని చెప్పి నువ్వు ఒక తల్లిగా తండ్రిగా నువ్వు బాధపడుతున్నావు కదా. అటువంటి ప్రేమ దేవుడు నీ పట్ల చూపిస్తున్నాడు ప్రియరా. అటువంటి ప్రేమని దేవుడు నీ పట్ల చూపిస్తున్నాడమ్మా. నువ్వు ఎక్కడికి పడిపోయినప్పటికి కూడా, చిన్న పిల్లవాడి వల్ల నువ్వు తప్పు చేసినప్పటికి కూడా, నువ్వంటి విశ్వాసం ఏంటని చెప్తాడో తెలుసా ప్రియరా. 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, వారు నీతిమంతులు విశ్వాసము మూలంగా బ్రతుకుతారంటే ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి విశ్వాసము నీకు నాకు కావాలని దేవుని యందు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మా,
అమ్మా ఆయన కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపించే దేవుడమ్మా. ఆయన కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపించే దేవుడమ్మా. వాత్సల్యం ఎటువంటి ప్రేమ తెలుసా ప్రియురా? తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమమ్మా. నువ్వు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావేమో, నువ్వు తప్పు బట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావేమో, దేవుడు లేకపోతే నీ యొక్క దెబ్బ బట్టి నీ యొక్క శిక్ష బట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావేమో, నా దేవుడు అప్పుడు కూడా నీ దగ్గరకు వచ్చి అమ్మ నేనంతగా బాధ పెట్టానా అని చెప్పి నీ హక్కును చేర్చుకునే దేవుడమ్మ నీ నా దేవుడు. నీ హక్కును చేర్చుకునే దేవుడమ్మ నీ నా దేవుడు. నీ హక్కును చేర్చుకునే దేవుడమ్మ నీ నా దేవుడు. అందుకే అంటారు కదా, ఏంటని అంటారు తెలుసా ప్రియురా? అపోస్తలుడైన పౌలు రోమ పత్రికలో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియురా? మొదటి అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినది రాయబడిన ప్రకారం విశ్వాసము మూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి అందు బయలుపరుచుకున్నదంట ప్రియురా. అమ్మా నీ విశ్వాసము, నీవు నీతివంతుడు అయితే దేవుని అందు విశ్వాసం ఉంచగలిగావు. అదే విశ్వాసాన్ని నువ్వు ఎవరి మూలంగా కాపాడుకోగలవో తెలుసా ప్రియురా? దేవుని యందు నీతి అందు నేను నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలవమ్మా. అమ్మా నీతి గలగ దేవుడమ్మా, ఆయన యందు నీ యొక్క విశ్వాసము కాపాడుకోగలవా? అమ్మా నువ్వు ఏంటనుకుంటున్నావో తెలుసా ప్రియురా? నాకు ఏమీ లేదనుకుంటున్నావేమో, అంజూరపు చెట్లు పోయట్లేదు అనుకుంటున్నావేమో, నా బ్రతుకు ఎప్పుడు మారదని చెప్పి అనుకుంటున్నావేమో, తోటలో పొల్లు పోయట్లేదు అనుకుంటున్నావేమో, చేనులో పంట రాకపోవట్లేదు అనుకుంటున్నావేమో, సాలలో పశువులు లేవని అనుకుంటున్నావేమో, అమ్మా దొడ్లో గొర్రెలు లేవనుకుంటున్నావేమో, కానీ అమ్మా నీ యొక్క జీవితం మారదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అమ్మా నా జీవితం ఎప్పుడు కూడా ఎలాగే ఉండిపోతుందని అనుకుంటున్నావా? అమ్మా దౌర్భాగ్యం అనే స్థితిలో ఇంకను కూడా నేను చూడలేనేమో మేలని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, నా కుటుంబం ఇంకను కూడా పైకి వద్దలేదని అనుకుంటున్నావేమో. నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? హబక్కూకు ద్వారా చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? ఆయన యందు ఆనందిస్తే చాలమ్మా, దేవుని యందు ఆనందిస్తే చాలమ్మా. ఆయన రక్షణకర్త యొక్క దేవుని యందు విజ్ఞాపన ద్వారా ఆయన యందు సంతోషించడానికి సమర్థుడని చెప్పి నువ్వు నేను గ్రహించాలి ప్రియురా. నువ్వు నేను